అమెరికాలోని ఒహాయో రాష్ట్ర గవర్నర్ పదవికి పోటీ పడుతున్న భారతీయ అమెరికన్ రిపబ్లికన్ పార్టీ నేత వివేక్ రామస్వామికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు ప్రకటించారు. ఆయన ఒహాయోకు గొప్ప గవర్నర్ అవుతారని కితాబునిచ్చారు. వ్యాపారవేత్త, రాజకీయ నేత అయిన వివేక్ రామస్వామి రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగి ప్రైమరీలో పోటీ నుంచి తప్పుకున్నారు. ఆ వెంటనే ట్రంప్కు మద్దతు పలికి ఆయనకు సన్నిహితుడిగా మారారు. ట్రంప్ తాజాగా తన ట్రూత్ సోషల్ మీడియాలో వివేక్ రామస్వామి ఒహాయోకు గొప్ప గవర్నర్ అవుతారు, ఆయనకు నా సంపూర్ణ మద్దతు ఉంటుంది అంటూ పోస్ట్ చేశారు. స్పందించిన వివేక్, థ్యాంక్ యూ మిస్టర్ ప్రెసిడెంట్ ట్రంప్, ఒహాయోను మరోసారి గొప్పగా మారుద్దామంటూ బదులిచ్చారు. దక్షిణాఫ్రికాలో డిసెంబర్లో జరగనున్న G20 శిఖరాగ్రంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దేశంలో ఈ భేటీ జరగడం పూర్తిగా అవమానకరమన్నారు. ఆ కార్యక్రమానికి తాను వెళ్లబోనని స్పష్టం చేశారు. అంతేకాదు, అమెరికా ప్రభుత్వ ప్రతినిధులు ఎవరిని అక్కడికి పంపించబోమని ప్రకటించారు. ఆ దేశంలో మైనారిటీ శ్వేత జాతీయులకు హక్కులు లేకుండా చేసినంత కాలం ఇదే విధానం కొనసాగిస్తామన్నారు. 2026లో ఫ్లోరిడా రాజధాని మయామిలో జరిగే G20 శిఖరాగ్రానికి తాము ఆతిథ్యం ఇస్తామని ప్రకటించారు ట్రంప్.